హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి కంది విత్తనాలు ఉంటాయి కదండి, పచ్చివి. ఆ విత్తనాలతో ఉడకబెట్టాక ఇలా గ్రేవ్ అనేది ఉంటుందన్నమాట. అది వేస్ట్ చేయకోకుండా దీంతో నేను చారు అనేది చేస్తున్నా. సో మీకు చూపించడం కోసం పచ్చి కంది విత్తనాలు అనమాట. చూస్తున్నారుగా, దీంతో నేను ఆల్రెడీ చింతపండు నానేసి పెట్టుకున్నాను. దీంట్లో చింతపండు కొంచెం ఎంత కావాలంటే నానేసాను. ఇక్కడ వచ్చి ఉప్పు కారం అన్నమాట. కావాల్సిన పదార్థాలు ఏమేమి అనేది చూపిస్తున్నాను. తగినంత కారం, ఉప్పు తగినంత, మీకు ఎంత కావాలంటే అంత. టమాటాలో 2 టమాటాలు, చిన్న సైజు టమాటాలు 2 తీసుకున్నానండి. పులుపుని బట్టి తీసుకోండి టమాటాలు కానీ. అలాగనే కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. కరివేపాకు ఏంటంటే కొంచెం బ్లాక్ అయిపోయింది, ఎందుకంటే నేను తీసి కవర్లో పెట్టాను, అది బ్లాక్ అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పసుపు, కొబ్బరి అండి. ఇది కొద్దిగా కొబ్బరి అనేది కావాలి. పసుపు, కొబ్బరి తీసుకున్నాను. చూసారు కదా, అదిగోండి పసుపు. సరిగ్గా కనిపించట్లేదని జూమ్ దగ్గరికి తీసుకుని వచ్చి చూపించా. నెక్స్ట్ వచ్చేసి ఒక ఉల్లిగడ్డ పెద్దగా కట్ చేసుకున్నాను. అంత పెద్ద కాకుండా అంత చిన్న కాకుండా కట్ చేశాను. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఉల్లిగడ్డ వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇదేంటంటే తిరువాతకి వేసుకోవడానికి కోసం అనేసి సన్నగా తరిగి పెట్టుకున్నాను. చూసారా, మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత సన్నగా అంటే అలా. ఇది సన్నగా ఉండేది వచ్చేసి తిరువాతకి, లావుగా ఉండేది చారులో వేయడానికి అనేసి ఒక ఉల్లిగడ్డ తరిగి పెట్టుకున్నాను. చూసారా, ఆ మాత్రం లావు ఉంటే సరిపోతుంది. చారులోకి వేయడానికి అలా ఉండాలి, తాలింపుకి సన్నగా ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి నేను పోపు దినుసులు తీసుకున్నాను. పోపు దినుసులు తర్వాత గింజలు పోపు దినుసులు అంటారు కదా, సో అలా తీసుకున్నాను అనమాట. 2 ఎండుమిర్చీలు తీసుకున్నాను. కరివేపాకు ముందులోనే చూపించాను, సో కరివేపాకు కానీ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి తర్వాత గింజలు అనమాట. కరివేపాకు ఎక్స్ట్రా వేసుకుంటే వేసుకోవచ్చు, దంచి వేసుకున్నా కానీ బాగుంటుందండి. పిల్లలు తీసేస్తారు కదా, అలా దంచి వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్ ఏంటంటే, ముందుగా చింతపండు నానేసి పెట్టుకున్నాం కదా, అది అనేది బాగా పిసుక్కోవాలన్నమాట. చూస్తున్నాను చూడండి. నేను ఎంత అంటే మొత్తం అంటే చింతపండు ఎక్కువ పులుపు ఉంటే ఒకసారి 2 సార్లు పిసికేసి గుజ్జు తీసేసుకుంటే సరిపోతుంది. మా చింతపండు ఏంటంటే పులుపు అనేది ఎక్కువ లేదండి నాకైతే, సో అందుకే టమాటాలు కానీ కొంచెం ఎక్కువ వేసాను. ఇక్కడ వచ్చేసి కంది విత్తనాలు కానీ మీకు కనిపిస్తున్నాయి చూడండి. ఇది కంది విత్తనాలు ఉడికించినాక గ్రేవ్ అనేది ఉంటుంది కదా, అది అనేది ఎందుకు పడేయకోకుండా దాంట్లో కొన్ని ఉడికించిన విత్తనాలు అలానే ఉంచేసి, చూసారా అలా దాంతోపాటు ఇది కానీ మ్యాష్ చేసేస్తాను అనమాట. చూసారా, అలా మ్యాష్ చేసేసుకున్నాను అనమాట. చింతపండుతో సహా అలా మ్యాష్ చేసేసుకున్నాను. ఎన్ని లేవండి, కొన్ని ఉన్నాయి. సో ఉడికించిన దాన్ని చల్లేసే కన్నా ఉడికించిన దాంట్లో అన్ని విటమిన్స్ అనేది అందులోనే ఉంటాయి కాబట్టి నేను పడేయలేదండి. సో 1-2 సార్లు అలా ప్రెస్ చేసేసుకొని దాంట్లో ఉన్న గుజ్జు మొత్తం తీసాను. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మీకు ఎందుకంటే 1-2 సార్లు ఎందుకు చూపిస్తున్నానంటే తెలియడం కోసం అనేసి చూపిస్తున్నానండి. సో విత్తనాలు కానీ కొంచెం అక్కడక్కడ ఉన్నాయని ముందుగా దాన్ని మ్యాష్ చేసేస్తాను అనమాట. వాటర్ పోసాక వెతుక్కోవడం కన్నా ముందే మెత్తగా ప్రెస్ చేద్దామనేసి నేను ముందుగా ప్రెస్ చేసేసి చూపిస్తున్నాను. దీంట్లో ఉన్న పులుపు కొద్దిగా ఉంది కాబట్టి నేను పులుపు సరిపోయిందా లేదా టేస్ట్ చేస్తూ ఇక్కడ ఎక్కువసేపు పిసుకున్నాను అనమాట చింతపండుని. నాకేంటంటే కొంచెం వాయిస్ బాగాలేదన్న, గొంతు బాగాలేదు, అందరూ జలుబు బాగా చేసింది, అందుకు కొంచెం ముక్కుతో మాట్లాడినట్టు మాట్లాడేస్తున్నాను అనమాట. మీకు క్లారిటీగా ఉందని అనుకుంటున్నా వాయిస్. చూసారా, అలా బాగా మెత్తగా దాంట్లో గుజ్జు వచ్చే వరకు పిసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది ఇక్కడ వచ్చేసి నేను చూసారా, ఈ టమాటా కొంచెం మగ్గట్లేదండి, అలానే దొడ్డుగా ఎలా ఉండేది అలా ఉంటుంది అనమాట, దొడ్డుగా అలానే ఉంటుంది. సో నేను వచ్చేసి ఇక్కడ దాన్ని కొంచెం ప్రెస్ చేసేసామనేసి టమాటాను బాగా ముందుగా ప్రెస్ చేసేసాను అనమాట. కొంచెం ప్రెస్ చేస్తే కొద్దిగా త్వరగా ఉడుకుతుంది అనేసి ముందుగానే నేను కొద్దిగా
ప్రెస్ చేశాను అనమాట. దాన్ని బాగా పిసుక్కుందామనేసి పిసికేస్తున్నాను. ఎందుకంటే చారులో వేసేసరికి ఎందుకో ఈ మధ్య వచ్చే టమాటాలు కొంచెం ఉడకట్లేదు, అలానే పిప్పిలాగా ఉంటుంది. అలానే ఎలా వేసినవి దొడ్డు ఎంతసేపు మగ్గపెట్టేసినా ఎంతసేపు ఉడకబెట్టినా అలానే ఉంటుంది. అందుకని నేను కొద్దిగా ప్రెస్ చేసేసుకుందాం అనేసి ప్రెస్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కానీ వేసుకున్నానండి నేను. నెక్స్ట్ వస్తుంది చూడండి, ఆనియన్స్ కానీ అలా కొద్దిగా అలా ప్రెస్ చేసుకుంటే బెటరు. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కానీ కొంచెం ప్రెస్ చేస్తున్నాను, ఎందుకంటే ఆనియన్స్లో ఉన్న పచ్చి ఘాట్ అనేది వస్తుంది కదా, చారులో బాగా పడుతుంది అనేసి నేను ప్రెస్ చేసుకుంటున్నాను. మేమైతే ఇలానే చేసుకుంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ చేసుకుంటారు, అది ఎవరి ఇష్టం అనేది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ పద్ధతి నచ్చిందంటే ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూశాక నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను పచ్చికందులు వేసుకున్నాను కదా అని పచ్చికందులే యూజ్ చేయ అవసరం లేదు. సో నేను వేస్ట్ చేయడం ఎందుకనేసి నేను దాంతో చాట్ చేశాను అనమాట. మీరు మామూలు కందులు ఉంటాయి కదా, సో పప్పుకి వేసుకునే కందులు అలాగనే యూజ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి సో రెండు మిక్స్ చేసి పిసికేసాను. ఇక్కడ వచ్చేసి పచ్చి కరివేపాకు ఉంది కదండి, పచ్చి కరివేపాకుని వేసి పిసికాను అనమాట. పచ్చి కరివేపాకు కొంచెం స్మెల్ అనేది బాగా వస్తుంది అనేసి నేను అలా ఒకదాని తర్వాత వేసి చేశాను అనమాట. సో ఇది బ్లాక్గా ఉంది, సో అంత బ్లాక్ కాదండి, గాలి ఆడాక కొంచెం వర్షాలతో గాలి ఆడట్లేదు కదా, సో అందుకు అలా ఉంది. ఫ్లేవర్ అయితే అదే ఫ్లేవర్ వస్తుందని వేసాను అనమాట. నేను కరివేపాకు ఫ్లేవర్ అయితే వస్తుంది అనేసి వేసాను. సో ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే దాంట్లో ఫ్లేవర్స్ అనేది కొంచెం చారులో వేసినప్పుడు బాగుంటుందని. ఇక్కడ వచ్చి చింతపండుది ముందుగా మనం వడగట్టి పెట్టాం కదా, సో దాంట్లోకి నేను ముందుగా ఏవైతే టమాటా, ఉల్లిగడ్డ, కరివేపాకు పిసుక్కొని ఉన్నానో అది అనేది ఇందులో వేసేస్తున్నాను. సో చూడండి, ఇలా వేసేసి ఇలా చేసేస్తున్నాను. మనం చేతులు శుభ్రంగా కడుక్కొని నీట్గా వాష్ చేసుకున్నాక ఇలా పిసుకుంటే సరిపోతుందండి. ఏదో నైస్గా అనేసి మనం స్పూన్తోనే పిసికాలి అలా కాకుండా మనం ఎంతైనా మన చేతులతో చేసే పని ఒక టేస్ట్ అనేది ఉంటుంది. సో ఇలా చేసేసాను అనమాట నేను. మన హ్యాండ్స్ ఒకటి శుభ్రంగా ఉండి చేసుకుంటే బెటర్. ఇక్కడ వచ్చేసి నేను పులుపు సరిపోయిందా లేదనేది చూశాను అనమాట. సరిపోయింది. మేము పులుపు కొంచెం మా ఇంట్లో పులుపు బాగానే తక్కువ తింటారు, నేను ఎక్కువ తింటాను కానీ మా ఇంట్లో వాళ్ళు పులుపు తక్కువ తింటారు కాబట్టి పులుపు సరిపోతుందని కొద్దిగా వేసాను. ఇక్కడ వచ్చేసి పసుపు వేసాను. పసుపు వేసినాక ఉప్పు, కారం కానీ వేసేసాను అనమాట. అందులోనే వేసేసి తర్వాత అల్లం పేస్ట్ వేయాలి. సో అల్లం పేస్ట్ ఫ్రెష్ కొత్తిమీరతో దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసాను అనమాట. ఒక స్పూన్, హాఫ్ స్పూనే వేసాను. క్వాంటిటీని బట్టి అల్లం పేస్ట్ పడుతుందండి. నేను కొంచెమే, మాకు ఒక పూటకే సరిపోతుంది అనేసి కొద్దిగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సో ఒకసారి ఇలా అల్లం పేస్ట్ కొంచెం మిక్స్ అయ్యేలాక చేత్తో కలుపుకున్నాక ఇక్కడ కుక్కర్ పొయ్యి మీద పెట్టేశాను అనమాట. పెట్టేసి కాసేపు మరగనివ్వాలి అనమాట. ఏమంటారు, చెరగనివ్వాలంటారు, మరగనివ్వాలంటారు. అలా కుక్కర్ పొయ్యి మీద పెట్టేసి ఇక్కడ వచ్చేసి నేనైతే కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, కాడలు అనేది ముందుగా సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను. ఈ లీవ్స్ ఉన్నాయి కదండి, ఈ లీవ్స్ లాస్ట్కి చారు తాలింపుకి వేసిన పైన వేయడానికి అనేసి పెట్టాను. సో ఇక్కడ వచ్చేసి కాడలు కట్ చేసి పెట్టుకుందాం అనేసి ఈ కాడలు వచ్చేసి నేను చారులో వేసేస్తాను, అంటే ఉడికేటప్పుడే వేసేస్తాను అనమాట చారులో. అది షూట్ చేశానో లేదో తెలియదు, సో షూట్ చేయలేదనుకుంటా, అది మిస్ అయినట్టుందండి. సో ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ చారు మరిగిపోయింది. సో ఇక్కడ వచ్చేసి చూడండి, కొంచెం ఈ చారు మరీ అంత థిక్గా ఉండకూడదు, అంత పల్చగా ఉండకూడదండి. మీకు థిక్గా కావాలంటే దాంట్లో నేను గోధుమ పిండి మిక్స్ చేసి, గోధుమ పిండి కావచ్చు, జొన్న పిండి కావచ్చు మీ ఇష్టం. అది కొంచెం వాటర్ పోసి దాంట్లో గోధుమ పిండి కానీ జొన్న పిండి కానీ మిక్స్ చేసి ఇలా వేసానంటే అది మరి కాసేపు మరగనిచ్చితే అప్పుడు థిక్నెస్ అనేది థిక్గా అనేది వస్తుంది చారు. మీకు ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఎప్పుడైనా థిక్గా లేదు, పల్చగా ఉంది చారు అన్నప్పుడు ఇలా గోధుమ పిండి ఒక స్పూన్ కానీ మీరు చారు ఎంత కావాలి క్వాంటిటీ బట్టి ఇది కొద్దిగా చారు చేసుకుంటుంటే ఒక స్పూను పిండి తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని
మరిగిన తర్వాత ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇది కానీ ఒక 5 మినిట్స్ మరగాలండి. బాగా మరిగితే అప్పుడు చారు అనేది చిక్కగా వస్తుంది అనమాట. కొందరు చిక్కగా తింటారు, కొందరు పతలాగా తింటారు. సో మేము పల్చగా ఉన్న తింటాం. సో వేసేసాక మరిగిన తర్వాత ఇది వచ్చేసి సాంబార్ పొడి అండి. మీ ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే బాగుంటుంది అనేసి నా దగ్గర ఉందనేసి వేసాను అనమాట. సో ఈ చారు అయితే చాలా బాగుందండి. నేను అస్సలు అనుకోలేదు ఇలా వస్తుందని. చాలా బాగా నచ్చింది. పులుపు ఇంకొంచెం పడి ఉంటే బాగుండు. సో మా ఇంట్లో పులుపు తక్కువ తింటారు కాబట్టి మా వాళ్ళకి సరిపోయింది. నేనైతే పులుపు ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది. చాలా బాగా వచ్చింది. సో సాంబార్ పొడి వేసాక కాసేపు మరగనిద్దాం. మరగనించిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను నెక్స్ట్ కొబ్బరి వేస్తానండి. కొద్దిసేపు మరగనిద్దాం. కొంచెం థిక్నెస్ వచ్చింది చూసారా, ఈ మాత్రం వస్తే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి కొంచెం కొబ్బరి పొడి వేసాను. ఎండు కొబ్బరి పొడి అంటారు కదా, అది కొద్దిగా వేసాను. కొందరు వేస్తారండి కొబ్బరి పొడి, కొందరు వేస్తారు, కొందరు వేయరు. సో నేనైతే వేసాను, కొద్దిగా వేస్తే బాగుంటుందని. వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను కట్ చేసి పెట్టుకున్నా కదండి కొత్తిమీర, అది వేసాను అనమాట. కాడలు ముందే వేసాను, అది మిస్ అయ్యిందనమాట, అది చూపించలేదు, షూటే చేయలేదు అనమాట. సో ఇక్కడ వచ్చేసి సో లాస్ట్ కొత్తిమీర ఇలా వేసేసుకున్నాక చారు తాలింపు వేసుకోవాలి కదా. ఇట్లా చిన్న బాండి వేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇది ఆనియన్స్ తాలింపుకి వేయాలని చెప్పాను కదా, ఇక్కడ ముందుగా నేను ఆయిల్ వేసుకున్నాను, కనిపించట్లేదని మీకు చూపించడం కోసం ఆ బాండి ఇలా కదిపించాను అనమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత వేడైందో లేదో చూశాను. సో తాలింపు గింజలు వేసుకోవాలి. ఎండుమిర్చి ఇక్కడ వచ్చేసి చిట్లేస్తుందని భయం వేసింది. సో ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కానీ వేసేసాను అనమాట. ఆనియన్స్ వేసుకున్నాక ఈ ఆనియన్స్ ఏంటంటే బ్రౌన్ కలర్ రావాలండి. నాకైతే బ్రౌన్ కలర్ వచ్చి తాలింపు వేసుకుంటేనే బాగుంటుంది. సో నేనైతే అలానే వేస్తాను. బ్రౌన్ కలర్ వచ్చి వేస్తేనే అది చారు మీద పైన తేలుతుంటాయి, లుక్ అనేది బాగుంటుంది, టేస్ట్గా చాలా బాగుంటుంది. బ్రౌన్ కలర్ వచ్చేవరకు కాగాలి. సో ఇలా ఈ మాత్రం బ్రౌన్ వస్తే చాలు, మరీ ఎక్కువ బ్రౌన్ అవసరం లేదు. సో ఈ మాత్రం వచ్చేసాక నేను కరివేపాకు వేస్తాను. కరివేపాకు ముందుకే వేసుకుంటే మాడిపోతుందని నేను ఈ బ్రౌన్గా అయినాక, ఆనియన్స్ బ్రౌన్ అయినాక కరివేపాకు వేస్తాను. సో ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేసుకుంటే కరివేపాకు కానీ వేగిపోతుంది. సో ఈ మాత్రం వచ్చేసాక తాలింపుకి వేసుకుంటే సరిపోతుంది అనమాట. దీంట్లో వెల్లుల్లి కానీ దంచి వేసుకోవచ్చు, మీ ఆప్షన్, నేను వేయలేదు. సో తాలింపుకి వేసుకుంటున్నాను. కొంచెం జాగ్రత్త అండి, చిట్లుతుంది అనేసి నాకు కొంచెం భయం వేసింది. సో ఇలా వేసేసుకున్నాను అనమాట. ఇలా వేసుకున్నాక సో ఇంకా ఒక బౌల్లో వేసేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుందండి చారు అయితే, నాకైతే బాగా నచ్చింది. ఈసారి మళ్ళీ కందికాయలు తెచ్చుకుంటే ఇదే పని చేస్తాను నేను, నాకైతే బాగా నచ్చింది. ఓపికతో కొంచెం ఇంట్రెస్ట్గా చేస్తే బాగుంది. చాలా బాగుంది, పులుపు ఇంకంతా సరిపోయింది. కాకపోతే నాకు పులుపు నింటే బాగుండు అనిపించింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.